ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామంలో మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరుడా, మనము మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎక్కడైనా దూర ప్రాంతానికి మనం వెళ్తున్నప్పుడు, ఎక్కడికి మనం బయలుదేరి వెళ్ళినా మనం అనుకుంటాము, నేను ఒక్కడనే ప్రయాణం చేస్తూ ఉన్నాను, నాతో ఎవరు లేరు అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని బయలుదేరి వెళ్తామో, తప్పకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఏమనంటే, నా కుమార్తె బయలుదేరుతా ఉంది, నా కుమారుడు బయలుదేరుతా ఉన్నాడు, వారితో మీరు ఉండండి అని దేవదూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడంట అండి. వాక్యం చదువుకుందాం. కీర్తనలు 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. చూడండి, వాక్యం చెప్తా ఉంది, ఆయన దూత వారికి కావలిగా ఉంటుందంట. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతారో, వారి చుట్టూ దేవుని దూత కావలిగా ఉండి వారిని నడిపిస్తుందండి. సో ఎప్పుడు భయపడకండి. ఎవ్వరు మీతో వచ్చినా రాకపోయినా దేవుడు వస్తాడు. గాడ్ బ్లెస్ యూ.